అన్నయ్య. ఉదయాన్నే ఏమన్నా టిఫిన్ తిన్నారా? గుడికెళ్ళి వస్తున్నామన్నయ్య ఉదయాన్నే. అరే సింహ నరసింహ, ఈరోజే మీ ప్రయాణం. బయటెక్కి అరే ట్రైనింగ్ మీరు బయలుదేరాలరా. వదిన లగేజ్ కూడా చదివింది అన్నయ్య. అన్నయ్య కాకపోతే మాకు కొంచెం బాధగా ఉందన్నయ్య. బాధ ఎందుకురా తమ్ముళ్ళు? ట్రైనింగ్కి వెళ్ళడానికి ఏమన్నా ఇష్టం లేదా ఏంట్రా మీకు? బాధపడటానికి ట్రైనింగ్కి వెళ్ళటం ఇష్టమే కానీ నిన్ను వదిన చూడకుండా ఉండాలంటే ఎంతో బాధగా ఉందన్నయ్య. అరే సింహ నరసింహ, మీరేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నారా మీరు బాధపడటానికి? మీరు చాలా పెద్దవాళ్ళు, ఒకళ్ళు ఐఏఎస్ ఒకళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కాబోయే వాళ్ళు. మీరు ధైర్యంగా ఉండి మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని మీరు మంచి జాబులు తెచ్చుకోవాలరా. అన్నయ్య నాకు ఊహ తెలిసి తెలియక ముందే అమ్మా నాన్న లేని లోటు తీర్చావు. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు ఇలాగే ఉంచాలని కోరుకుంటున్నానయ్య. మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఒక అన్నలాగా పెంచినందుకు మాకు ఎంతో గర్వపడుతున్నాం అన్నయ్య. మరీ నన్ను అంత పెద్ద మనిషి చేయగలరా? అరే తమ్ముళ్ళు, జన్మ జన్మలకి మనం ఇలాగే ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాను రా. పండేదంతా పుణ్యమే, మా జాతికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాతికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. పండేదంతా పుణ్యమే, మా జాతికి ఏడాదంతా పుణ్యమే. జన్మంతా జరిగే అన్నంటూ లేకుంటే క్షణమైన కన్నమ్మై కడుపురము దాచి కాచిన దైవా. మానవుడిలో పండేదంతా పుణ్యమే, మా జాతికి ఏడాదంతా పుణ్యమే.
మరీ నన్ను అంత గొప్పవాడిని చేయకుండా ఈరోజు మీ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట. ప్రిన్సిపాల్ గారు నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. మరి మీరు వెళ్ళరండి తమ్ముళ్ళు. అలాగే అన్నయ్య, వెళ్ళొస్తామన్నయ్య. జాగ్రత్తగా వెళ్ళండి.